అయితే బానే ఉంది. కాకపోతే కొంచెం క్యారెక్టర్స్ అనేవి ఎలివేషన్ కాలేదని చెప్తా. మనం గౌతమ్ తిన్ననూరి మీద పెట్టుకున్న హోప్స్ అనేవి కొంచెం అయితే తగ్గినాయనే చెప్తా. సినిమా కొంచెం చాలా హోప్స్‌తోని పోయినోళ్ళైతే పక్కా సెకండ్ హాఫ్‌లో డిసప్పాయింట్ అయితే అయితారని చెప్తున్నా. మ్యూజిక్ అంత ఏం లేదు బ్రో. మ్యూజిక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన 'హృదయం' లోపల ఆ పాట కూడా లేదు లోపల. సినిమాలో మొత్తం లేదు. ట్రిమ్ చేసినారనమాట. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. హిట్ కొడతాడని చెప్తా. కాకపోతే మరి అంత హోప్స్ ఏం లేవు. అబవ్ యావరేజ్. పర్లేదు బానే ఉంది, కానీ కొంచెం చాలా డ్రాగింగ్ ఉంది. ఇంకొంచెం అది అబ్రప్ట్ గా ఎండ్ చేశారు. ఒక పాట కూడా తీసేశారు. కానీ ఒకసారి చూడొచ్చు, కానీ ఏమో అంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వలేదు. అంతే. స్టోరీ కొంచెం ఏదో మెసప్ చేశారు. మరి అది చాలా డ్రాగ్ చేసేసారు. ఇంకా ఏదో మంచి స్టోరీ ఉండొచ్చు. అయిపోయారనుకో అలా సాగిపోతుందన్నమాట. అసలు ఎమోషన్ సీన్స్ అన్న అంటేనే అనే డైలాగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, మొత్తం వేరేలో ఉంటుంది. ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో అనిరుద్ధ్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. కదా ఒక సాంగ్ మిస్ చేశారు. ఆ సాంగ్ కూడా ఉంటే ఓకే బాగుండని నేను అనుకుంటాను. మరి స్క్రీన్ ప్లే భయ నిజం చెప్పాలంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేనే, డిఓపి అయితేనే అసలు అంటే ఒక పడవలో చెప్పకూడదు స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళ పడవలో వెళ్ళి స్మగ్లింగ్ సంబంధించి వెళ్తారన్నమాట. అస్సలు డ్రోన్ తిప్పాడు పోయి అటు తిరిగి మామూలు అనమాట. వేరే లెవెల్లో ఉంది. ఓవరాల్ గా సినిమా చెప్పాలంటే సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి తీశారు. అలాగే విజయ్ దేవరకొండ గారికి ఒక బిగ్ కంబ్యాక్ అనమాట. కొన్ని సినిమాలు అంటే ఈ విజయ్ దేవరకొండ గారి అభిమానులు అయితేనే, ఇంకో అభిమానులు అయితేనేమి సినిమా కోసం ఒక మంచి హిట్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఆ హిట్ ఇది అన్నట్లు అయితే మాకైతే యావరేజ్ అనిపించింది. కంబ్యాక్ ఇస్తాం అనుకున్నారు కానీ కంబ్యాక్ ఇవ్వలేకపోయారు. బీజిఎం పరంగా అయితే స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉంది అంతే. హైలైట్ గా ఏం పెద్ద ఎమోషన్ సీన్ అనుకున్నా కానీ ఎమోషన్ పెద్ద పనలేదు. ఏం చెప్పాలి, ట్రూగా చెప్పాలంటే యావరేజ్ గా ఉంది. కంబ్యాక్ అయితే ఇవ్వలేకపోయారు. మ్యూజిక్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ కంటెంట్ ప్రకారం చూస్తే పెద్ద ఏమీ లేదు చెప్పాలి. ఆ పార్ట్ అయితే ఉంది, పార్ట్ ఉంది అంతేనా. బీజిఎం అయితే ఓవరాల్ గా ల్యాగ్ అనిపించింది చెప్పాలంటే. రౌడీ బాయ్స్ ఫ్యాన్స్ కి అయితే ఇదైతే అవ్వాలి పనం కోసం స్పెషల్ మార్నింగ్ వచ్చాను. పొద్దున్నే అలారం పెట్టుకుని వచ్చాను. ఈ సినిమా ప్రభాస్కి సలార్ మూవీ ఎంత బాగుందో ఆ స్టైల్లో ఉంటుంది అనుకొని ఈ సినిమాకి వచ్చాను. ఆ స్టైల్ ఏం కనిపించలేదు. సినిమా 80 కోట్లు అన్నారు. సినిమాకు 80 కోట్లు కాదు కదా, 80 రూపాయల సినిమా కూడా చూపించలేదు. నిజం చెప్తున్నాను, నిజం అంటే నిజం చెప్తున్నాను. 80 కోట్ల సినిమా ఇందులో కనిపిస్తే ఈ సినిమా హిట్ అని మీరే రాసుకోండి పత్రికలు. అసలు 80 కోట్లు ఏడుంది ఈ సినిమాలో? సినిమానే నచ్చలేదు. సినిమా అసలు ఏ సెంటిమెంట్తో తీశాడు? అసలు స్టోరీ లేదు సినిమాలో. స్టోరీని అలా పుట్టించారు. ఈ సినిమాని ఏదో అట్లా తీయడం. డైరెక్టర్ని అడగాలి, డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాలి. అసలు సత్యదేవ్ ఎంత పెద్ద గొప్ప యాక్టర్ అంటే ఆ యాక్టర్ని చంపేశారు. ఈ సినిమాలో అతను దీవించలేదు. అసలు అతనికి మైనస్ పాయింట్ అంటే ఈ సినిమానే. హీరోయిన్ అసలు ఎక్కడ పెట్టిర్రో, ఎందుకు పెట్టిర్రో అర్థం కాదు. అసలు పార్ట్ 2 చూస్తే సినిమా అర్థమవుతుందట. ఆ పార్ట్ 2 కోసం ఇప్పుడు జనాలంతా ఈ సినిమా చూడాలన్నట్టు, జనాలంతా ఎర్రిపప్పలు కావాలన్నట్టు. ఈ సినిమాలో అసలు ఏమి అర్థం కాదు. మీరు వెళ్ళి ఒకసారి సినిమా చూడండి. 350 రూపాయలు బొక్క అవుతాయి. సినిమాకి వచ్చినందుకు కోటర్ బొక్క. నిజంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన. చాలా సినిమా రేపు చూడండి, డబ్బా కాకుంటే నన్ను అన్న సినిమా కింగ్ బాంగ్ సినిమా. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఎందుకంటే యాక్షన్ చాలా బాగా చేసిండు. ఇలా ఒక డిఫరెంట్ యాంగిల్లో అనిపించిండు. ఎందుకంటే మన సత్యదేవ్ అన్న కూడా యాక్టింగ్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాకి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తారు. అర్జున్ రెడ్డి తర్వాత అంటే ఈ సినిమా మళ్ళీ ఒక మాస్ యాంగిల్ లాగా కనిపిస్తాడు. ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక అన్నదమ్ముల అనుబంధం అంటే ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఒక అన్న కోసం త్యాగం చేసి మళ్ళీ అక్కడ పోయి విద్యం చేసి మళ్ళీ అన్న కాపాడుకొని పోతాడు. ఇది సినిమా. ఇది ఒక సినిమా చాలా బాగుంది. హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది. అప్పట్లో రవితేజతో యాక్టింగ్ చేసిన హీరోయిన్ మళ్ళీ ఈ సినిమాలో జోడీ కట్టి చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. అంటే ఇక్కడ చూసే పోలీస్ ఆఫీసర్కి క్యారెక్టర్కి బాగా సెట్ అయ్యిండు విజయ్ దేవరకొండ అన్న. ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక యాంగిల్, కొత్త యాంగిల్ కనిపించిండు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే హిట్ కోసం ఛానల్ చూస్తారు, ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన సినిమా. ఇది ఒక కింగ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు. ఇది చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఒక మళ్ళీ మనకు కేజీఎఫ్ మూవీ ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ మూమెంట్లో అలా ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ సినిమా ఒక డిఫరెంట్, ఈ సినిమా ఒక డిఫరెంట్. ఇది ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధించిన సినిమా ఉంటుంది. అంటే చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఈ తరుణంలో ఇలాంటి యాంగిల్లో రావడం విజయ్ దేవరకొండకి ఇది మంచి బెస్ట్ అలానా సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. అన్నకి ఈ సినిమా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఆల్ ద బెస్ట్ విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఇలాంటి మంచి సినిమా తీసినందుకు, సక్సెస్ఫుల్ అయినందుకు జై విజయ్ దేవరకొండ. బాగుంది.
చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి మేడం మూవీ హైలైట్స్ ఏంటి? హైలైట్స్ యాక్షన్ ఇంకా అన్న ఎమోషన్ చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఎలా కనిపించారు? బాగున్నాడు యాక్షన్. బీజిఎం ఎలా అనిపించింది? తో అనిరుద్ బీజిఎం గురించి ఇంకేం మాట్లాడతాం. ఓకే అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉన్నారు ఎలా అనిపించింది? స్లో అంటే అట్లా ఏం అనిపించలేదు, బాగానే ఉండింది. ఇంకేం చేస్తారు? బ్రో కింగ్డమ్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందంటే మనం పాజిటివ్స్ నేను మాట్లాడుకుంటే సో నాకైతే ఫస్ట్ పాజిటివ్ విజయ్ దేవరకొండ గారు అయితే ఇంకా ప్రాపర్ మాస్ హీరోగా టర్న్అవుట్ అయిపోయినాడని చెప్పొచ్చు అనమాట. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా, ఒక మనకు రామ్ చరణ్ గారు లాగా, అల్లు అర్జున్ గారు లాగా, ప్రభాస్ గారు లాగా, సో వీళ్ళు ఎలానో ఒక ప్రాపర్ మాస్ హీరో లాగా టర్న్అవుట్ అయిపోయినాడు. ఆయన యాక్టింగ్, ఆ బ్లడ్ షేడ్స్ అదంతా ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీస్తున్నారు డైరెక్టర్ వచ్చేసి. విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు కూడా గ్రేట్ యాక్టింగ్. ఆయన గురించి పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు వీళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ అయితే ఆ బ్రదర్లీ బాండింగ్ కావచ్చు, ఇద్దరు యాక్టింగ్ ఎక్సలెంట్గా ఉంది. సర్ప్రైజింగ్ గా ఈయన మలయాళం యాక్టర్ వెంకటేష్ ఉన్నాడు. ఆ మురుగన్ క్యారెక్టరైజేషన్ నిజంగా చాలా బాగా చేస్తాడు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ లెవెల్లో చేస్తాడు అని. మళ్ళీ మన ఇండస్ట్రీకి కావచ్చు, సౌత్ ఇండస్ట్రీకి కావచ్చు, ఇంకొక ప్రామిసింగ్ యాక్టర్ దొరికేస్తున్నాడు. అండ్ కెమెరా వర్క్ బాగుంది, అనిరుద్ధ్ విజువల్స్ అంతా, అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది, ఈ కెమెరా వర్క్, విజువల్స్, గ్రాండియర్ అంతా బాగుంది. సరే ఇంకా విషయానికి వచ్చేస్తే మూవీ కొంచెం కేజీఎఫ్, సలారు, బాహుబలి, స్లైట్గా దేవర అంటే ఇలాంటి జోన్రా అనమాట. నేను కాపీ కొట్టినారని చెప్పడం లేదు. ఇలాంటి జోన్రా తీసుకున్నప్పుడు హై ఇచ్చే సీన్స్ కొద్దిగా తక్కువైనాయి, గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి, కానీ ఏదో ఇంకా బాగుండిండల్లా. హై ఇచ్చే సీన్స్ ఇంకా బాగా హై అంటే బాగుండేదని నాకు అనిపించింది. సో అవి సో అట్లీస్ట్ కింగ్డమ్ 2లో కవర్ చేసుకొని, ఇప్పుడు కింగ్డమ్ 2 కూడా డెఫినెట్లీ కేజీఎఫ్ 2, పుష్ప, సలార్ మనం ఎలా అనుకుంటామో ఆ లెవెల్లో వస్తుంది అని మనం అనుకుంటాము. అండ్ అదే బ్రో బాగుంది, కంటెంట్ ఎక్సలెంట్గా ఉంది, మంచి శ్రీలంకన్ బ్యాక్డ్రాప్, స్మగ్లింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ లైక్ రీఇన్కార్నేషన్, పునర్జన్మ అంతా ఉంది, అవన్నీ ఉంది. బట్ ఇంకా బాగా యూటిలైజ్ చేసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఓవరాల్ వర్త్, నేను వచ్చినందుకు, టికెట్ అమౌంట్ పెట్టినందుకు నేనైతే హ్యాపీ. ఫుడ్ వాళ్ళు మాట్లాడతారు, వినకండి, పోయి చూడండి. కొండన్నకి డామ్ గుడ్ హిట్, ఇది మంచి కంబ్యాక్, ఇది చూడండి వెళ్ళి. తక్కువ రోల్ ఉంది బట్ విజయ్ దేవరకొండ డిడ్ జస్టిస్ టు ది మూవీ. కేజీఎఫ్ రేంజ్ లో ఉందని చెప్పారు మేడం, అలానే అలానే ఉంది. మరి సినిమా కొంత లాగ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. కొంచెం ఉంది బట్ పర్లేదు, ఇట్స్ ఫైన్. దేవరకొండ సినిమా మీరు ఏం చెప్తారు? సూపర్ హిట్, కమ్ బ్యాక్ ఫర్ హిమ్. ఖచ్చితంగా. యా అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఉంది? సూపర్, అనిరుద్ధ్ డిడ్ జస్టిస్ ఫర్ ది మూవీ. ఓవరాల్ గా సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తారు మీరు? నేనైతే 5 బికాజ్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఫ్యాన్ అని కాకుండా జెన్యూన్ గా అయితే ఐ విల్. ఓకే, సినిమా హిట్ అవ్వట్లేదు. హిట్టే. థ్యాంక్ యూ. పక్క విజయానది ఈ సినిమాతో కంబ్యాక్ ఎత్తాడు పక్క. సినిమా అయితే ఎప్పుడైతే లైగర్తో ఇలా 200 కోట్లు అన్నాడో ఈ సినిమా చూడండి, పక్క ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అందులో దాని బీజిఎం అయితే ఎదిరిపోయి సినిమా అయితే పక్కా హిట్. అలా ఏమన్నారన్న ఎవడన్నా పట్టిన. ఇప్పుడే విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ చూశాను. నాకైతే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుందన్న. విజయ్ ఇంటెన్సిటీ అండ్ విజయ్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపించింది. గౌతమ్ చెప్పినట్టు ఒక జెర్సీ అనేది ఒక ఎమోషనల్ మూవీ, ఇది ఒక ఎమోషనల్ మూవీతో పాటు ఒక యాక్షన్ కమ్బ్యాక్ మూవీ అనేది చెప్పాడు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేసేసి సెకండ్ హాఫ్ అన్న. సెకండ్ హాఫ్లో మనకు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలేదు. అంటే మెయిన్ సినిమా మోటో వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే పీపుల్ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ కింగ్డమ్. స్టోరీ అనేది మెయిన్ ప్లాట్ని పక్క పెట్టేసి డైరెక్టర్ ఏటో తీసుకెళ్ళాడు అని అనిపించింది ఒక మిడ్ పాయింట్ తర్వాత. అండ్ క్లైమాక్స్ అయితే వరస్ట్ క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ అయితే నాకు రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మోటోలోనే చూసినట్టు అనిపించింది. అండ్ పార్ట్ 2కి కూడా హింట్ ఇచ్చాడు, కానీ నాకు ఈ సినిమాకి పార్ట్ 2 అంత అవసరం లేదనిపించింది. అండ్ విలన్ అయితే లిటరల్లీ చెప్తున్నా, విలన్ అయితే డమ్మింగ్ చేసేసాడు. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అసలు యూజ్లెస్ అక్కడ. పాపం తనకి మిస్టర్ బచ్చనే ఆల్రెడీ పోయింది. ఓవరాల్గా అయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చారో హిట్ పడుతుంది అనుకొని అది మళ్ళీ దొబ్బింది. మళ్ళీ ఇంకొక హిట్ కోసం చూడాల్సి ఉంటుంది. కాదు కానీ సూపర్ యాక్టింగ్ ఉంది, ఎస్పెషల్లీ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ అదిరిపోయింది, అసలు సూపర్ ఉంటుంది. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ బ్రో. అనిరుద్ధ మ్యూజిక్ అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా చాలా బాగుంది మూవీ. సత్యదేవ్ యాక్టింగ్ చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.
బాగుంది బ్రో, చూడొచ్చు అంతే. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు అంతే, జస్ట్ హై ఎక్స్పెక్టేషన్స్ ముంచేసి. కింగ్డమ్ సినిమా చూశాను భయ, చాలా బాగుంది. ఇంకా సినిమా అయితే ఉంది భయ, అబ్బా మామూలుగా లేదు భయ సినిమా. ఇంకా విజయ్ దేవరకొండ టాప్ అంతే, ఇంకా టాప్ లో కూర్చునేసాడు అంతే. ఇంకా టాప్ లో ఎవరంటే ఇంకా విజయ్ దేవరకొండ ఒక్కడే. ఇంకా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ బీజిఎం ఉంది భయ, పాప దరరే అంటే ఆ ఎమోషన్ లో ఆ సత్యదేవ్ ఒక పక్క, విజయ్ దేవరకొండ ఒక పక్క, ఇద్దరు ఎమోషన్ లో ఏడిపించేశారు భయ సత్యదేవను చంపేశారు భయ. ఆ టైంలో అందరు థియేటర్ మొత్తం ఏడుపు, ఇంకా థియేటర్ నిండా జనాలు భయ, ఎక్కడ చూసినా. ఇంకా అమ్మాయిలు అయితే ఈ సినిమా కోసం చచ్చిపోతున్నారు. సాంగ్స్ ఉన్నాయి భయ, జస్ట్ ఒక 3-4 సాంగ్లు ఉన్నాయి అంతేను. దాంట్లో ఇంకా సినిమాకి ఒక ప్లస్ అంటే ఒక సాంగ్స్, ఇంకా బీజిఎంఏ. కాబట్టి ఏంటంటే ఇంకా సినిమా అయితే మామూలుగా స్టోరీ కూడా, స్టోరీ అయితే కేజీఎఫ్ అనమాట. కేజీఎఫ్ లెవెల్లో అయితే పోయింది, కానీ కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ వర్కౌట్ అయిందంటే సినిమా చెప్పలేము. ఇంకా ఒకవేళ వర్కౌట్ అవుతో లేదో మనం రేపటి వరకు చూడాలి, ఎందుకంటే ఇది స్టార్టింగ్ షో, ఫస్ట్ షో కాబట్టి. ఇంకా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా విజయ్ దేవరకొండ ఇంతటితో ఇంకా నెంబర్ 1 స్టార్ అయిపోయింది అంతే, అన్నకి తిరిగి లేదు ఇంక అంతే. ఇంకా ఎవరైనా సరే నెంబర్ 1 తెలుగులో ఎవరంటే విజయ్ దేవరకొండ ఒకడే. బాగుందండి, ఒక మంచి 1 టైం వాచ్. విజయ్ దేవరకొండకు కంబ్యాక్ అనే చెప్తాను. సో ఐ థింక్ కంపేర్ టు అదర్ ఇంతకు ముందు తీసుకున్న సినిమాలతో పోలిస్తే చాలా మంది, బట్ మరీ అర్జున్ రెడ్డి లెవెల్ అంత ఉందా అంటే నో. బికాజ్ కొన్ని సీన్స్ నాకు కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి ప్యారలల్స్ తీసారో అని అనిపించింది. ఎండ్ టు ఎండ్ చాలా గ్రిప్పింగ్గా ఉంది, ఫ్రమ్ ముందు నుంచి ఎండ్ దాకా గ్రిప్పింగ్గా ఉంది, నో డౌట్స్ అబౌట్ ఇట్. బట్ కొన్ని ఒక పర్టికులర్ సీన్లో విజయ్ దేవరకొండకు ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అది కేజీఎఫ్ నుంచి తీసారేమో నాకు అనిపించింది. బట్ ఓవరాల్ ఇట్ వాజ్ అ గుడ్ ఫిలిం. ఐ థింక్ ఇది ఒక కంబ్యాక్ ఫిలిం అని అంటాను. అండ్ రిమైనింగ్ ఇంకా సెకండ్ హాఫ్లో చూసుకోవాలి, సెకండ్ పార్ట్లో చూడాలి. థ్యాంక్ యూ. సినిమా వచ్చేసి బాగుంది, చూడొచ్చు అన్న. సినిమా బ్రదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ వచ్చేసి నార్మల్గా ఉండి లేనట్టు ఉంది. ఆ పాట తీసేసిరు అన్న, పాట ఉంటే బాగుండు, కానీ పాట తీసేసిరు. విజయ్ దేవరకొండ అన్న ప్రతి ఫ్రేమ్లో బాగుండు అన్న. బాడీ కనుక అన్న చేసిన హార్డ్ వర్క్ చాలా బాగుంది. ప్రతి టీం చాలా కష్టపడ్డారు, టీం మొత్తం కష్టపడితేనే ఇంత మంచి సినిమా రాగలుగుతుంది. సినిమా అయితే బాగుందన్న, చూడొచ్చు, బాగుందన్న సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ల్యాగ్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం ఉండి లేనట్టు ఉంటుంది, ల్యాగ్ అంతే. అది ఎవడో ల్యాగ్ అని చెప్పి దాన్ని న్యూసెన్స్ చేస్తున్నారు. దాన్ని నార్మల్గా పిచ్చి అయిపోలేవు అంతా, అది ఏదో అయిపోవడానికి చెప్పుకున్నట్టున్నాడు. కానీ సినిమా మాత్రం బాగుంది. యూట్యూబ్లో రివ్యూ వస్తుంది కదా, యూట్యూబ్లో రివ్యూ చూసి సినిమా కోసం అన్న థాట్స్తో ఉంటే సినిమాలు చూడకండి, వేస్ట్. మీరు సినిమాలే చూడకండి అలా వచ్చి సినిమా వెళ్తాం అనుకుంటే. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అయితే అంటారు ఒక డ్రగ్, అది ఒక డ్రగ్కి ఎక్కువ డ్రగ్కి తక్కువ అని కూడా నేను చెప్పలేను. అన్న ఇచ్చిన మ్యూజిక్ అసలు ఎక్కేస్తుంది. సీట్లో కూర్చుంటే ఇంకొంచెం సౌండ్ తగ్గించారు అనుకుంటా, కానీ అది కనుక సౌండ్ ఇంకొంచెం బేస్ వేయించి ఇస్తుంటే మాత్రం నరాలకు ఎక్కేస్తుంది. ఇట్లా పార్ట్ గురించి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవన్న. చూసిన వారికి పార్ట్ 1 అయితే చాలా బాగుంది, పార్ట్ 2 కూడా ఉందంట, చూడాలి. ఇక బాండింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా వాళ్ళిద్దరు బాగుంటేనే సినిమా అన్న మొత్తం. చూడండి, చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. సినిమా మాత్రం బాగుంది, 1 టైం వాచ్. యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, యాక్షన్ బాగుంది. బెస్ట్ సీన్ అంటే క్లైమాక్స్ బాగుంది, ఇంటర్వ్యూలు కూడా బాగుంటుంది. సత్యదేవ్ యాక్టింగ్ అంతా తెలిసిందే కదండి, అంత బాగుంది. మ్యూజిక్ చాలా బాగుందండి. పాటలు ఉన్నాయండి, ఒక 2-3 ఉన్నాయి. బాగుంది. యాక్చువల్లీ లిటిల్ క్లమ్సీ, యాజ్ యూజువల్ దేవరకొండ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. సినిమా కేజీఎఫ్ రేంజ్ లో ఉంటుందన్నారు, ఎలా అనిపించింది మీకు స్టోరీ లైన్ ప్రకారంగా? టేకింగ్ అదంతా అలాగే ఉందండి, కేజీఎఫ్ చూస్తున్నట్టే ఉంది. అండ్ శ్రీలంకన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్, బాగుంది. ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఇస్ ఆల్సో గుడ్. కాకపోతే స్టోరీ లైనే కొంచెం ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. సినిమా ఏడిపించేశారంట కదా, బాగా ఎమోషనల్ తో మీకే చాలా ఏడిపించారు. ఆ ప్లే బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా చాలా సెంటిమెంటల్గా అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఆయన ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వెరీ గుడ్. ఐ మీన్ హిస్ యాక్టింగ్ ఇస్ గుడ్. ఆయన ఎఫర్ట్స్ అవి అయితే కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్కి ఓపెనింగ్ ఉంచారు. సో ఇట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ వర్త్ వాచ్. మేడం, హీరోయిన్ రోల్ ఎంత ఉంది అసలు? ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్? హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదండి. అండ్ ఏదైతే మన సాంగ్ పాపులర్ అయిందో ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓవరాల్గా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదు. షీఈ్ అ డాక్టర్. అక్కడక్కడ ఒక 4-5 సీన్లో కనిపిస్తుంది అంతే. ఓవరాల్ గా కింగ్డమ్ మూవీ గురించి మీరు ఏం చెప్తారు? ఒకసారి చూడొచ్చు. పైకి రేటింగ్ ఎలా ఇస్తారు?
రేటింగ్స్ ఎందుకులేండి. దేవరకొండ కోసం చూడొచ్చు. చాలా బాగుంది సినిమా. ఆఫ్టర్ లాంగ్ టైం మ్యూజిక్ అంతా చాలా బాగుంది. క్రేజీ ఉంది సినిమా. అందరు చూడాలి. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఉంటుంది. సూపర్ కంబ్యాక్. For more videos like this, subscribe Big TV channel.